నా పేరు చల్లా కృష్ణ. 59వ డివిజన్. 59వ డివిజన్ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. డివిజన్ ప్రజలందరూ చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. మే ఈ ఈ ఈ సెంటర్‌లో గత 30 సంవత్సరాల కాడ్నుంచి ఇక్కడ కళ్యాణం జరపడం జరుగుతుంది. మరియు ఇక్కడ రామ మందిరం కూడా నిర్మించుకోవడం జరుగుతున్నది. నెక్స్ట్ మళ్ళా కళ్యాణం కల్లా ప్రతిష్టా కార్యక్రమం జరుపుకుందామని అందరం కోరుకుంటున్నాం. డివిజన్ ప్రజలందరూ సహకరించాలని కోరుకుంటున్నాం. యూత్, పెద్దలు, పిల్లలు, మహిళలు అందరూ ముందుకు రావాలని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. కార్యక్రమానికి వచ్చిన వారికి, సహకరించిన వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు 59వ డివిజన్లో సీతారామ కళ్యాణం జరుపుకున్నటకు చాలా ఇబ్బందులతో కూడిన కార్యక్రమాలతో చేసి ఉన్నాం. ఇప్పుడు గత 30 సంవత్సరాల నుండి చల్లాకృష్ణ ఆధ్వర్యంలో, అలాగనే మరియు ఇక్కడున్న యూత్ కమిటీ సభ్యులందరూ కూడా తలా చేస్తూ 30 సంవత్సరాల నుండి చేయడం జరిగింది. పక్కన ఇప్పుడు కొత్తగా నిర్మింపబడ్డ గుడి అన్ని విధాల వచ్చిన కొంచెమైనా సాయంతో ఇంత పెద్ద గుడి నిర్మాణంలో కృష్ణ చాలా పాల్పంచుకొని ఉన్నారు. వారికి, వారి కుటుంబ సభ్యులకు ఈ మీడియా ముఖంగా వాళ్ళకి ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసిన కమిటీ సభ్యులకు, అలాగనే కృష్ణ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం జరిగింది. వారికి, వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ మీడియా ముఖంగా ఆశీస్సులు అందాలని మీడియాని కోరుకుంటూ జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. దానవాయిగూడెం 59వ డివిజన్ ప్రేక్షకులకి, ప్రజలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున శ్రీరామనవమి శుభాకాంక్షలు. గత 30 సంవత్సరాల నుంచి అన్నదమ్ముల వలె, అక్కచెల్లెల వలె కుటుంబం, ఒకే పెద్ద కుటుంబం లెక్క ఊరు మొత్తం కలిసి ఘనంగా పాలేరు నియోజకవర్గంలోనే ఘనంగా నిర్వహించేటటువంటి రాములవారి కళ్యాణం మన 59వ డివిజన్లోనే జరుగుతున్నది. అంతకంటే ఎక్కువగా కొత్తగా గుడి నిర్మాణం 1 సంవత్సరంలో పూర్తి చేద్దాం అనుకున్నాం. అది అనివార్య కారణాల వల్ల 1 సంవత్సరం లేట్ అవుతుంది. చందాలు కానీ, నాయకులు కానీ ఇచ్చిన ఒప్పుకున్న చందాలు సరైన టైంలో వచ్చినట్టయితే గుడి ఎప్పుడు అయిపోయేది. ప్రతిష్ట కూడా ఈ సంవత్సరం చేద్దాం అనుకున్నాం. ప్రతిష్ట, నవమి 2 ఒకేసారి చేద్దాం అనుకున్నాం. కొంచెం లేట్ అయింది. నీకు దేవాదాయ ధర్మాదాయ శాఖ తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ గుడిని ఒకసారి వీక్షించి ఈ 3000 గడప అంటే మొత్తం 5000 కుటుంబాలకు ఉన్నటువంటి ఏకైక గుడి, దాన్ని ఎంతో ఘనంగా ఏర్పాటు చేసుకుంటున్నాము. ప్రభుత్వంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా సహకరించేసి ఈ గుడిని బలోపేతం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ప్రజలందరికీ ఈ రోజు నవమికి పాలు పంచుకున్నటువంటి వ్యాపార సంస్థలు కానీ, గవర్నమెంట్, ప్రైవేటు, ఉద్యోగస్తులు, స్థానికులు, ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు.